చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబం, ఒక వ్యక్తి కుటుంబాన్ని మీకు పరిచయం చేసి ఆ కుటుంబం యొక్క అనుభవాలు ఏంటి, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం ఏ విధంగా దేవునిలో ఉంది, ఆ కుటుంబానికి సంబంధించిన లక్షణాలు ఏంటి, ఆ కుటుంబం ఏ విధంగా దేవునిలో ముందుకు కొనసాగించబడుతుందో కేవలం ఒక 5 మాటలు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక కుటుంబం కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, ఈ 10వ అధ్యాయంలో ఒక కుటుంబం కనిపిస్తుంది మనకి. ఆ కుటుంబము అందరికీ తెలిసిన వ్యక్తి అయిన, అందరికీ పరిచయస్తుడైన భక్తుడైన, మనం చాలాసార్లు ఆ భక్తుడి గురించి మనం చదువుంటాం, వినుంటాం, గ్రహించుంటాం. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్న మాటలను మీరు అంగీకరించాలని ప్రేమతో కోరుతున్నాను. చూడండి, ఇక్కడ భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ఇటలీ పట్టణము అనబడిన పటాలంలో శతాధిపతిగా పనిచేస్తున్నాడు. అతను చేసే ఉద్యోగం శతాధిపతి. అతను కైసరులో నివాసం ఉంటున్నాడు. ఇటలీ అనే ప్రాంతాల్లో ఇటలీ సైనిక దళానికి అతను శతాధిపతిగా అధికారాన్ని వహిస్తూ ముందుకు వెళుతున్నాడు. అతని గురించి, అతని కుటుంబం గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుని, ఆ కుటుంబం ఏ విధంగా ముందుకు వెళ్ళింది, ఆ కుటుంబాన్ని గురించి విషయాలు దేవుడు మనతో ఈ రాత్రి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చదువుదాం. కొర్నేలి అని భక్తుపరుడొకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. చాలు తల్లి. చూడండి, కొర్నేలి కుటుంబంలో మొట్టమొదటిగా ఉన్న లక్షణం, కొర్నేలి కుటుంబంలో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన కొర్నేలి ఒక్కడే భయభక్తులు కలిగిన వాడని రాయబడలేదు. కొర్నేలి ఒక్కడే దేవుని పట్ల భయపడి దేవుడంటే భయం కలిగి ఉన్నాడని రాయబడలేదు. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, చాలా క్లియర్గా రాస్తున్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. చూడండి, భయభక్తులు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన కుటుంబం ఇది. ఈ భయం అనే పదానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం కూడా అడ్రస్ లేదు. ఉందమ్మా? లేదు. భయపడడం అనేది ఎవరికీ జరగట్లేదు. ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లలు భయపడడం లేదు. భయపడుతున్నారా? భయపడట్లేదు. ఇంకొకటి చేస్తున్నారు, భయపడడం మానేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదా? పిల్లలు తల్లిదండ్రులకి భయపడవలసిన వారు పిల్లలే తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు అది కొనియకపోతే మేము ఇది చేసుకుంటాం, మీరు నాకు అది ఇవ్వకపోతే మేము అది చేసుకుంటాం అని తల్లిదండ్రులను భయపెట్టే పరిస్థితిలోనికి పిల్లలు వచ్చేసారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అవును. కానీ ఈ భక్తుడి యొక్క కుటుంబంలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే దేవుని పట్ల భయపడే తత్వం ఉంది. దేవుడంటే భయం ఉంది ఆ కుటుంబానికి. ఈరోజు చాలామందికి భయం అనే పదానికి ఏమాత్రం ఏ కుటుంబంలో కూడా స్థానం లేదు. భయపడేవారు ఎలా ఉంటారు, అసలు దేవునికి భయపడితే ఎటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది అని మనం ఆలోచించగలిగితే, చూడండి, అపోస్తుల కార్యములు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, 10:28. మరియు మీరు చూడండి, ఆత్మను చంపనేరక భయపడుకుడు కానీ మీరు దేహాన్ని చంపేవానికి భయపడుతున్నారు. చదువుతల్లి. ఆత్మను శరీరమును కూడా నశింపచేయువాడు ఒకడున్నాడు. ఆత్మను శరీరమును చంపువాడు ఒకడున్నాడు.
మీరు శరీరమును చంపువారికి మాత్రమే భయపడుతున్నారు. శరీరానికి గాయాలు చేసేవారిని బట్టే మీరు భయపడుతున్నారు. అయితే వాక్యం అంటుంది, మీ శరీరమును మీ ఆత్మను నశింపచేయువాడు ఒకడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆత్మను చంపడానికి ఆయనకు అధికారం ఉంది, మన శరీరమును చంపడానికి ఆయనకు అధికారం ఉంది. కనుక మనం ఎవరికి భయపడాలి? చెప్పాలి తల్లి, దేవునికి భయపడాలి. ఈరోజు కొన్నేళ్ళ కుటుంబంలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే దేవునికి భయపడే కుటుంబం. దేవుడు చూస్తున్నాడని భయము, దేవుడు పరీక్షిస్తున్నాడని భయము, దేవుడు ప్రతి దానిని గమనిస్తున్నాడని భయము. ఈరోజు ఆ భయము మనలో లేనే లేదు. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా పిలువబడిన మనకు దేవుని భయము లేదు. చూడండి, శరీరమును చంపువానికి మనం ఏం చేస్తున్నామంట? భయపడుతున్నాం. అంటే శరీరం చంపడం అంటే రోగాలు, శరీరం చంపడం అంటే రోగాలు, రకరకాల సమస్యలు, రకరకాల బాధలు, రకరకాల వేదనలు, వీటిలన్నిటిని శరీరాన్ని చంపే వాటికే మనం భయపడుతున్నాం. కానీ శరీరమును ఆత్మను కూడా చంపేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి మనం భయపడడం లేదు, ఆయనకి మనం లోబడడం లేదు. చూడండి, ఇంకో మాట చాలా బాగుంటుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 6:1. ఎవరికి భయపడాలమ్మా? నీవు దేవుడైన యెహోవాకు భయపడాలి. మనం దేవునికి భయపడాలంటే చెప్తున్నాడు భక్తుడు. చూడండి, చాలామందికి చీకటి అంటే భయం. భయమా లేదమ్మా? చీకటి అంటే భయం. కొంతమందికి చింత చెట్టు అంటే భయం, కొంతమందికి మర్రి చెట్టు అంటే భయం, కొంతమందికి చచ్చిన వారి దగ్గరికి వెళ్ళి చూసి రావడమే చాలా భయం. మా నాన్నమ్మ గారు బ్రతుకున్నంతకాలం ఎవరు చచ్చిపోయిన ఇల్లు ఇది కాదు, దానికి అదో భయం. కొంతమంది చనిపోయిన వారు మొహం చూడడానికి కూడా భయం. ఈ భయాలన్నిటినీ తాత్కాలికంగా ఉంటాయి, వెళ్ళిపోతాయి. కానీ మనం వాటికన్నిటికంటే ముఖ్యముగా మనం దేవునికి భయపడాలి. భక్తుడు అంటున్నాడు, ఎవరికి భయపడండి? మీరు యెహోవాకు భయపడుడి. అదే అధ్యాయం చూడండి, 6వ వచనం చదువుతల్లి. దేవుడు ఆజ్ఞాపించే మాటలు ఎక్కడ ఉండాలి మనకి? చదువుతల్లి. మనం దేన్ని అభ్యసించాలి? కుమారులకి దేవుని భయాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం మన పిల్లలకి తెలియపరచాలి. నీ ఇంట కూర్చున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచి ఉన్నప్పుడును దేని గురించి అమ్మా? దేవుని గురించి మాట్లాడాలి. చదువుతాలి ఇంకా. నీ చేతి కట్టుకున్న వాళ్ళను బాసికము వలె ఉండవలను, రాయవలను. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నిటికీ ముందు 10 ఆజ్ఞలు కనిపిస్తాయి. 10 ఆజ్ఞలను కూర్చున్న వివరణలో 10 ఆజ్ఞలను ఏ విధంగా పాటించాలో ఆ భక్తుడికి అక్కడ నేర్పిస్తున్నాడు. దేవునికి భయపడడం, దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క గొప్పదనాన్ని, దేవుని యొక్క ఆ ప్రభావాన్ని మనం తెలుసుకోవాలని భక్తుడు కోరుకుంటున్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలి. దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలి. దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలంటే 10 అంతస్తుల మేడెక్కి ఎలా చూడడం కాదు అమ్మా. 10 అంతస్తుల మేడెక్కి ఎలా చూడడం కాదు. నేల మీద చిప్పులు విడిచి, నీ నేల మీద నువ్వు నీ కాళ్ళను ఉంచి, నీ తల ఎలా పైకెత్తి చూచినప్పుడు నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవునికి భయపడాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలాన్ని మనం ఉన్నా, మన దేవుడు మనల్ని చూస్తున్నాడని మనం భయపడాలి. చూడండి, ఆదాము పాపము చేసిన తర్వాత ఆదాము దాక్కున్నాడు.
ఆదాము దాక్కున్నాడు అన్న సంగతి దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. ఆయన దేవుడు ఆదాముని పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? అప్పుడు అంటాడు, అక్కడ చక్కని మాట అంటాడు ఆదాము, నీకు నేను భయపడి దాక్కున్నానంటాడు. ఎందుకు భయపడ్డాడు? తప్పు చేశాడు. అంటే పాపం చేసే వ్యక్తులు ఏముంటుంది? భయం ఉంటుంది. కనుక మనం దేవునికి భయపడేవారుగా ఉండాలి, కానీ పాపం చేసి మనం దేవుని ముఖము చాటేసేవారుగా ఉండకూడదు. దేవునికి భయపడాలి. మనం ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని చూస్తున్నాడని భయపడాలి. ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా, ఏ స్థలంలో మనం ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడని భయం మనకు ఉండాలి. ఎవరు మనం చూసినా చూడకపోయినా, మన స్నేహితులు చూసినా, మన బంధువులు చూసినా, మన రక్త సంబంధులు చూడకపోయినా, ఎవరు మనం చూసినా చూడకపోయినా పరమందున్న దేవుడు మనల్ని చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అన్న సంగతి నువ్వు గుర్తెరిగితే నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు తప్పు చేయనే చేయ. చూడండి, కొన్నేళ్ళు కుటుంబం మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? దేవునికి భయపడిన కుటుంబం. ఈరోజు దేవునికి భయపడే కుటుంబాలు లేవు. కరోనా వచ్చి ఒక 2 ఊపులు ఊపినా కూడా మనుషుల్లో ఏమీ లేదు, భయం లేదు. దేవుని భయం. దేవుని తిరస్కరించేవారు, దేవుని అవమానపరిచేవారు, దేవుని తోలనాడేవారు, దేవుని హేళన చేసేవారు, వీళ్ళందరూ ఎవరో తెలుసా? దేవుడు అంటే భయం లేని ప్రజలు. కనుక మనము మన కుటుంబంలో ఏముండాలో తెలుసా? దేవుడు అంటే ఏముండాలి? మనకి భయం ఉండాలి. చూడండి, స్కూల్లో హెడ్ మాస్టర్ అంటే ఇంతకుముందు, ఇప్పుడు కూడా స్కూల్లో ఉన్నారు కదా, హెడ్ మాస్టర్లు ఉన్నారమ్మా. స్కూల్ టీచర్ కన్నా, మన క్లాస్ టీచర్ కన్నా హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు ఏం కలిగేది? మనకి భయం కలిగేది. మా ఊర్లో భారతీయుడు అని ఉండేవాడు ఒక ఆయన. చెప్పులు తీసేసి రోడ్డు మీద నిలబెట్టేసేవాడు. ఈత జోకి ఇచ్చి కొడితే ఎలా కందిపోయి. ఇప్పుడు ఆ టీచర్స్ లేరు, ఆ బోధలు లేవులేండి, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చేస్తే యూట్యూబ్లో పెట్టేస్తున్నారు, ఇదిగో మా అబ్బాయిని కొట్టేసిన టీచరు, మా అబ్బాయిని కొట్టేసాడు మాస్టర్ అన్నారు లేదా? ఇప్పుడు ఎవరికి భయం లేదు. కానీ దేవుని పిల్లలమైన మనము దేవునికి భయపడాలి. మన పిల్లలను కూడా దేవుని భయములో పెంచాలి. మన కుటుంబం అంతా దేవునికి భయపడి, దేవునికి లోబడి ముందుకు వెళ్ళాలి. కొన్నేళ్ళ కుటుంబంలో మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? వారు దేవునికి భయపడేవారు, దేవుని గొప్పతనానికి భయపడేవారు, దేవుని యొక్క ఔన్నత్యానికి భయపడేవారు, దేవుని యొక్క ప్రభావానికి భయపడేవారు. చూడండి, మోసే సినాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు ప్రభు పిలిచినప్పుడు. నువ్వు రమ్ము, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము నీకు కొన్ని ఆజ్ఞలు నేను ఇస్తాను, ఒక శాసనాలు ఇస్తాను. అప్పటి వరకు కట్టుబాటు లేకుండా ప్రజలు తిరిగేసేవారు. వారికి ఒక కట్టుబాటుని, ఒక శాసనాన్ని ఇవ్వడానికి భక్తుడైన మోసేని పిలిచినప్పుడు, మోషేకి దేవుడు ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆ వెలుగును ఆ భక్తుడు చూడలేకపోయాడు, భయపడిపోయాడు. ప్రభువా, నేను చూడలేకపోతున్నాను నీ యొక్క ప్రభావాన్ని. కనుక దేవునికి భయపడే తత్వం మనకు ఉండాలి. దేవునికి భయపడే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. ఇంటిలో తల్లిదండ్రులకు భయపడలేని వారు దేవునికి భయపడలేరు. ఏ కుటుంబంలో తన తండ్రికి భయపడతారో ఆ పిల్లలు, ఆ కుటుంబం దేవునికి భయపడతారు. దేవునికి స్తోత్రం చెల్లించి. చూడండి, సంఘానికి శిరస్సు ఎవరో? దేవుడు. కుటుంబానికి శిరస్సు ఎవరో? తండ్రి. కనుక తండ్రికి భయపడే కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్నవారు దేవునికి భయపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక కొన్నేళ్ళ కుటుంబం దేవునికి భయపడుతుంది. ఈరోజు దేవుని భయం లేని ప్రజలు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ రాష్ట్రం చూసినా దేవుని భయము లేని ప్రజలుగా తయారయ్యారు. కనుక మనం దేవుని భయం కలిగి ఉందాం. మన కుటుంబానికి దేవుని భయాన్ని నేర్పిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబంలో ఏముంది? దేవుని భయం ఉంది. 2వ వచనం చదువు తల్లి. ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు. చాలు తల్లి. 2వ అనుభవం ఏంటో తెలుసా? ధర్మ కార్యాలు చేస్తున్నాడు. ఎవరో? కొన్నేళ్ళ యొక్క కుటుంబం. మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా? వారు దేవునికి భయపడే
కుటుంబం. రెండవది ధర్మకార్యాలు చేసే కుటుంబం. ధర్మకార్యాలు అంటే మన బైబిల్ భాషలో మాట్లాడుకుంటే సత్క్రియలు, మంచి పనులు, మంచి క్రియలు, సత్క్రియలు. సత్ అంటే ఏంటమ్మా? మంచి. సత్క్రియలు కలిగి ఉండాలంట. కొన్నేళ్ళ కుటుంబము రెండవ అనుభవం ధర్మకార్యాలు కలిగి ఉంది. అనగా మంచి పనులు, సత్క్రియలు కలిగి ఉంది. వాక్యం ఉంటుంది, క్రియలు లేనప్పుడు, క్రియలు లేని విశ్వాసం మృతం. మనలో క్రియలు ఉండాలి, మనలో కార్యాలు ఉండాలి. చూడండి, కొన్నేళ్ళ యొక్క కుటుంబంలో ధర్మకార్యాలు ఉన్నాయి. ధర్మకార్యములు కలిగిన కుటుంబం, సత్క్రియలు కలిగిన కుటుంబం, మంచి పనులు చేసే కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచి పనులు చేయాలి. ఏం చేయాలి? మంచి పనులు. ఒకరికి మనం వీలైతే మంచి చేయాలి తప్ప చెడు చెప్పాలి తల్లి చేయకూడదు. మనకు వీలైతే ఒక కుటుంబాన్ని మంచిగా మనం కట్టాలి తప్ప మన ద్వారా కొన్ని కుటుంబాలు చెడిపోవడం, పాడైపోవడం, విడగొట్టడం అనేది మనం చెప్పాలి తల్లి చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దానాన్ని ఏ విధంగా మనకిచ్చారో ఒకసారి చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. అమ్మా రోమా 5:18 రోమాపత్రిక 5:18 యేసుక్రీస్తు అను ఒకడు ద్వారానే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము అందరికీ జీవప్రదమైన కారణమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పుణ్యకార్యం చేశాడంటే ఎవరో? యేసుక్రీస్తు ప్రభుల వారు. సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తము, సర్వ మానవాళి పాపము నిమిత్తము వారు రక్షించబడాలని, విమోచింపబడాలని, పరిశుద్ధపరచబడాలని, పవిత్రపరచబడాలని ఆయనే తన ప్రాణాన్ని దానంగా ఇచ్చేశాడు. అక్కడ ఏం రాస్తుందో తెలుసండి? పుణ్యదానం. ఏం చేశాడు ఆయన? పుణ్యదానం. చూడండి, దానము దేవుడే మనకు నేర్పించాడు. దానము చేయడం యేసుక్రీస్తు మనకు నేర్పించాడు. ఇతరులకు మనం దానం చేయడం బైబిల్ మనకు నేర్పించింది. మొట్టమొదటిగా ప్రభువే ఒక దానం చేశాడు, పుణ్యదానం చేశాడు. ఏంటో తెలుసా? ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా మనకి ఏమి దొరికింది? కృప. దేవునికి స్తోత్రం. అక్కడ చదవని ఆ మాట ద్వారా ఏముంది? ప్రాణద్వారం ద్వారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణద్వారం. అక్కడ ఆయన అర్పించిన అర్పణ ద్వారా, ఆయన చేసిన దానము ద్వారా మనకేం దొరికింది? కృప దొరికింది. ఒకవేళ ఆయనే తన ప్రాణాన్ని దానముగా ఇవ్వకపోతే, ఆయనే తన ప్రాణాన్ని ఇవ్వకపోతే, ఆయన ప్రాణాన్ని ఒక అర్పణగా ఇవ్వకపోతే, దానముగా ఇవ్వకపోతే మనకి ఈ లోకంలో కృప దొరికేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కృప పొందుకున్న ఈ భక్తుని కుటుంబం కూడా ఇతరులకు ధర్మకార్యం చేస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2:15 త్వరగా. యాకోబు పత్రిక 2:15. భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను ఇవ్వక ఏమి ప్రయోజనం? చూడండి, మీ ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఏమని? భోజనము లేదని వచ్చాడు, వస్త్రము లేదని వచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి? బాబు, సమాధానంగా ఈ వీధిలోంచి వెళ్ళిపో,
అంటావా? అక్కడ అదే అంటున్నాడు పౌలు గారు. మళ్ళీ చదువుతా వెళ్ళి క్లియర్గా. యాకోబు పత్రిక 2:15. సహోదరుడునైను సహోదరి నేను భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను ఇయక సమాధానం గలదో ఇల్లుడని తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? చాలు తల్లి. చూడండి, మీ దగ్గరికి ఆహారం లేదని వచ్చాడు ఒకడు. అమ్మా నాకు ఆకలేస్తుంది అని ఆకలి కొని వచ్చిన వ్యక్తిని, బాబు సమాధానం, ఇలాగ వెళ్ళిపో అంటామా? చెప్పాలి బాబు సమాధానం, ఈ వీధిలోంచి వెళ్ళిపో అంటావా? బాబు నాకు వస్త్రం లేదు, ఈ చలి పెడుతుంది, నా శరీరము దాచుకోవడానికి వస్త్రం చెమ్ము కూడా లేదు, నా దగ్గర ఒక చిన్న కచ్చిప్ కూడా లేదు, ఒక వస్త్రాన్ని ఇవ్వండి అని అన్నప్పుడు మనము ఏం చెప్పాలి? సమాధానము, ఆ పక్క వీధిలోంచి వెళ్ళిపో అంటావా? చెప్పాలి తల్లి. అక్కడ అదే ఉంది కదా. అలాగని చెప్పితే ఏమి ప్రయోజనం? ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? యాకోబు నేర్పిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఒక సహోదరుడు వచ్చి, అయ్యా నాకు అన్నము లేదు, నాకు ఆకలి కొని ఉన్నాను, నాకు వస్త్రము లేదు అని అడిగినప్పుడు సమాధానం గలదో వెళ్ళిపో, దేవుడు ఈ రాత్రి నీకు ఇస్తున్నాడు అని అంటావా? అనకూడదంట. ఆకలి కొని నీ ఇంటికి వచ్చిన వ్యక్తికి నువ్వేం పెట్టాలి? భోజనం పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొర్నేలి యొక్క కుటుంబంలో రెండవ అనుభవం ఏంటో తెలుసా? ధర్మ కార్యాలు చేసింది. కొర్నేలి యూదుడు కాకపోయినా యూదులందరికీ ధర్మ కార్యాలు చేస్తూ వచ్చాడు. యూదులలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే ఏ ఆధారం లేని ప్రజలుగా ఉన్నారో, ఎవరు కూడా నిలబడి నీడలేని పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ సహాయం చేస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు బిడ్డలమైన మనము, ప్రభు కుటుంబమైన మనము, ఆయన పిల్లలుగా పిలువబడిన మనము, ఆయన సంఘముగా పిలువబడిన మనము, మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము ధర్మ కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఇంటికి ఎవరైనా వస్త్రము లేని వచ్చినప్పుడు, లేకపోతే ఆకలిగాని వచ్చినప్పుడు మీరు వారికి ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి. మీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే అందులో ఒక వస్త్రం ఇవ్వాలి. వస్త్రం ఇవ్వమన్నారని తలగడ గుడ్లో తీసుకొచ్చి, మా రాజమండ్రిలో ఒక ఆవిడ అలాగే ఉంది. వస్త్రం ఇవ్వమన్నారని తలగడ గుడ్లో తీస్తుంది. అలాంటి పనులు మనం చేయకూడదు. మనం ఇచ్చింది అతనికి ఉపయోగకరంగా ఉంటేనే ఇవ్వాలి, లేదంటే ఇవ్వకపోవడమే, చెప్పాలి తెలు, ఇవ్వకపోవడమే మంచిది. అంతేగాని తలగడగుడ్లోది మసిగుడ్లకు వాడేసినవి అవి మనం ఇవ్వకూడదు. మంచి వస్త్రాలు ఇవ్వాలి. కనుక మనం ధర్మ కార్యాలు చేసేవారుగా ఉండాలి. మన కుటుంబం ఏ కార్యం చేసేవారుగా ఉండాలి? ధర్మ కార్యాలు మన పిల్లలకు నేర్పించాలి. చూడండి, నేను మా బాబుకి ఇది 3వ సంవత్సరం చెప్తున్నానండి, మాది గొప్పతనం కాదు చెప్తున్నాను. నేను ఎవరో మా రాజమండ్రిలో కుష్టు వ్యాధులు కలిగిన వారు ఒక 5-6 కలిసి డ్రమ్ములు కొట్టుకుంటూ పాటలు పాడుతుంటూ అలా అడుక్కుంటూ వెళ్తారు ముందుకి. కంపల్సరీ మా ఇంటికి వచ్చిన ముందు ఆగిపోతారు వాళ్ళు. వచ్చిన తర్వాత నేను వెంటనే మా మిస్సెస్ని పిలిచినప్పుడు ఆమె తీసుకొస్తుంది రైసు. తర్వాత ఆ రైస్ ఇచ్చిన తర్వాత డబ్బులు మా బాబు చేత నేను ఇప్పిస్తాను, ఆ చిన్నపిల్లవాడి చేత ఇప్పిస్తాను. వారు వెళ్ళేటప్పుడు చక్కగా నవ్వుకుని ఆ బిడ్డను చూసుకుని నవ్వుకుంటే వెళ్తారు వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని. నాకు ఎంత సంతోషం కలుగుతుందంటే వాళ్ళ దీవెనలే ఆ బిడ్డకి ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ధర్మ కార్యాలు చేయాలి, మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలి. నేర్పించకే మన పిల్లల ద్వారా మనం తిప్పలు పడుతున్నాం. ఈరోజు బాల్యముగా ఉన్నప్పుడు మన పిల్లలకి నేర్పించలేదు కనుకనే ఈరోజు మన పిల్లల ద్వారా మనం కష్టాలు అనుభవిస్తున్నాం, నష్టాలు అనుభవిస్తున్నాం, కీడులు అనుభవిస్తున్నాం. మనం తట్టుకోలేని పరిస్థితులు మనం ఎదురవుతున్నాయి. బాల్యత్వంలోనే మన పిల్లలకి ఏం నేర్పించాలి? నేర్పించాలి. మన అక్టోబర్లో మా బాబు పుట్టినరోజు జరిగింది. మేము ఏం చేసి తెలుసా అండి, పెద్దాపురంలో ఉన్న ఒక అనాథాశ్రమానికి ఫుడ్ని మేము డొనేట్ చేసాం. కేకులు కోసి మూతులు రాసుకుని
ఆడు మొఖానికి రాసి, నా మొఖానికి రాసి, ఆళ్ళ మొఖానికి రాసి, అదంతా వేస్ట్ అని తెలిసి కొంత డబ్బు నేను ఆ సేవకునికి పంపించి, ఈరోజు మా కుమారుని పెట్టు, అందరికీ భోజనం పెట్టమన్నా. గొప్ప కోసం చెప్పట్లేదు, కొంత సాక్ష్యం కోసం చెప్తున్నాను. అవి నేర్పించాలి మన పిల్లలకి. కనుక ధర్మకార్యాలు మనం చేయాలి. మనకంటే భేదవారిని మనం కనికరించాలి. మనకంటే చాలా హీన స్థితిలో ఉన్న వారిని మనం కనికరించాలి. వారి పట్ల మనం సహాయం చేయాలి. మన బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన దేవుడు మనకు అది నేర్పిస్తున్నాడు. కనుక ఇక్కడ కొర్నేలు యొక్క కుటుంబం ధర్మకార్యాలు చేసే కుటుంబం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఇంటికి ఎవరైనా భోజనం లేదని వచ్చినప్పుడు భోజనం పెట్టండి. వస్త్రం లేదని వచ్చిన వాడికి వస్త్రం ఇవ్వండి. ఆ దాహం అని వచ్చిన వాడికి మీరు నీళ్ళు ఇవ్వండి. అంతేగాని అక్కడ కుళాయి ఉంది బాబు వెళ్ళి తాగే అనకూడదు. కుళాయి ఉంది బాబు వెళ్ళి తాగే అనకూడదు. చూడండి, ఏంటది, రాజమండ్రిలోనే ఒక ఆవిడ, నేను వెళ్ళిన కొత్తలో, మన సంఘస్థురాలు కాదు, మన క్రైస్తవురాలు కాదు, నేను సాటిలైట్ సిటీ వెళ్తున్నాను బండి మీద, మంచి ఎండ మీద వెళ్ళిపోతున్నాను. ఒక దిక్కున ఆగి ఎండ కోసం అలాగ ఒక పక్కన ఒక ఇల్లు ఉంది. అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అన్నాను. అప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. మంచినీళ్ళు ఇస్తామంటే ఆమె గ్లాసులో చల్లని మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు అనిపించింది, ప్రభువా నిజంగా తల్లి నువ్వు దీవించిన ఆయన. ఆమె ఎవరో నాకు తెలీదు, ముక్కు ముఖం చెప్తున్నాను. ఈరోజు ఆమె గురించి ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఆమె చేసిన కార్యం, ఆ ధర్మకార్యం ఈరోజు నిలిచిపోయింది. కనుక మనము దేవుని పిల్లలమైన మనము పిసినారి సంఘానికి చెప్పాలి తల్లి, పిసినారి సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కింద ఉండకూడదు. చాలామంది ఈ సంఘాల్లో చేరిపోతున్నారు, ఈ సంఘానికి ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ట్రెజరర్లు, ఇలాంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మీరు చెయ్యొద్దు. ప్రభు ఉచితంగా ఇచ్చిన దాన్ని మనం ఉచితంగా ఇవ్వాలి. మనకి ఏది ఇచ్చినా, వస్త్రం కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా అది దేవుని కృపాదానమే అని మనం గుర్తెరిగి ఆ దానంలోని ఇతరులకు మనం ఏం చేయాలి? దానం చేయాలి, ఇతరులకు మనము ఇవ్వాలి. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10:24. మానక ఏం చూపుటానికమ్మా? ప్రేమ చూపుటకును సత్క్రియలు. సత్క్రియలకు దగ్గర ఆగిపోయే తల్లి, చదువు. సత్కార్యములు ఒకరినొకరు పురుకొల్పోవాలని. దేనికోసం? సత్క్రియలు చేయడానికి. సత్కార్యాలు అంటే మంచి పనులు చేయడానికి. ప్రేమ చేత. దేని చేత? ప్రేమ చేత. ప్రేమ ఉంటేనే ఒక వ్యక్తికి మనం పెట్టగలం, అంతే లేదమ్మా? అంతేనా? దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే మన కొరకు ఏం పెట్టాడు ఆయన? చెప్పాలి, ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని ప్రేమించకపోతే కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టవలసిన అవసరత లేదు. చిచ్చి వీళ్ళు ఎందుకు మనం అనుకున్నాడంటే ఆయన ప్రాణం పెట్టాలా? అవసరం లేదు. చక్కగా తన తండ్రి సింహాసనం మీద హాయిగా కూర్చోవచ్చు. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే తన ప్రాణాన్ని ఆయన ఇచ్చాడు. అలాగే మనము ఆ ప్రేమ కలిగి ఉన్న మనము సత్క్రియలు చేయాలి, మంచి పనులు మనం చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉంటే నువ్వు ఇతరులకు ధర్మకార్యాలు చేస్తావు, సత్క్రియలు చేస్తావు, మంచి పనులు చేస్తావు. ఆకలిగొన్న వారికి అన్నం పెడతావు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తావు, రకరకాల సహాయాలు నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడు తెలుసా? దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు. మనం దేవుని ప్రేమను సంపాదించుకోవడం మానేసి అన్ని ప్రేమలు సంపాదించుకుంటాం, కానీ దేవుని ప్రేమను మనం సంపాదించుకోలేం. కానీ ఈ కుటుంబము చూడండి, దేవుని ప్రేమను కలిగిన కుటుంబము. ఈ కుటుంబము దేవుడు ప్రేమ కలిగిన ఈ కుటుంబంలో ఏముందో తెలుసండి? ధర్మకార్యాలు చేసే అనుభవం ఉంది. కొర్నేలు యొక్క కుటుంబంలో ధర్మకార్యాలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, యూదులను ఆదరిస్తూ, యూదుల్లో నలిగిపోయిన వారిని, దరిద్రులను అందరినీ
ఆ కుటుంబం ఆదరిస్తూ కనికరిస్తూ వారి పట్ల ప్రేమ చూపిస్తూ వారికి చేయవలసినంత సహాయము వారికి చేస్తూ ముందుకు వెళుతుంది. మనము కూడా దేవుని పిల్లలమైన మనము, మన కుటుంబము, మనము కలిసి ధర్మ కార్యాలు మనము చేయాలి. మనకంటే చిన్నవారిని మనం ప్రేమించాలి, మనకంటే బలహీనులు మనము ప్రేమించాలి. అట్టి అనుభవం ఈ కుటుంబం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. చూడండి, మరొక అనుభవాన్ని నేను చెప్పగలుగుతాను. చదువుతల్లి 3వ వచనం. ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలు తల్లి, ధర్మకార్యాలు చేస్తున్నాడు. 2వ అనుభవం ఆ కుటుంబం. 3వది ఆ కుటుంబంలో ఏముంది? దేవునికి ప్రార్థన చేసే అనుభవం, దేవునికి మొరపెట్టే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం ఉంది. ఎవరికి? కొన్నేలి యొక్క కుటుంబానికి. కొన్నేలి కుటుంబం దేవునితో ఎల్లప్పుడూ, ఎప్పుడమ్మా? అప్పుడప్పుడా? చెప్పాలి తల్లి. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు చాలామంది. భోజనం చేసే ముందు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆయన నాకు చాలా విచిత్రం ఏం చేసింది. ఆయనకి ఇంత కూర వేసారు. ఏం కూర అది? ఏదో కూర అనుకోండి, చికెన్ కూర వేసారు. అది దగ్గరికి ఇలా లాగేసుకుంటున్నాడు. ప్రభువా నాయన నీకు స్తోత్రం తండ్రి, భోజనాన్ని దీవించు. ఆ మొక్కలు ఎవరు తీసుకుంటారని ఏంటో తెలియదు. ఇలా దగ్గర లాగేసుకుని ఆ కూర మీద చేసి ప్రార్థన చేస్తాడు. తల మోడల్ ప్రార్థనలు ఉన్నాయి. కానీ కుటుంబం ఎలాంటి ప్రార్థన చేస్తుందో తెలుసండి? ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే కుటుంబం. అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి. రోజుకి ఎన్ని పూటలమ్మా? 4 పూట్ల 3 పూట్ల? రాత్రి కూడా కలిపితే ఎన్ని పూటలు? 4 పూటలు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ కుటుంబం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుందంట. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తుంది. ఎల్లప్పుడూ దేవునితో మాట్లాడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గంట సేపు నిలబడి మనం పాటలు పాడగలుగుతాం, కానీ గంట సేపు మోకరించి ప్రార్థన చేయగలుగుతామా? చెప్పాలి తల్లి. పాట పాడినవాడి కంటే మోకరించిన వాడు గొప్పవాడు. దేవదాసయ్య గారు తన పరిచర్యలో అంత గొప్పవాడు అవడానికి, అంత పరిచర్య అంత విస్తరించడానికి కారణం ఏంటో తెలుసండి? ఆయన మోకాళ్ళ యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మోకాళ్ళు వంగాలి. ఎక్కడా? దేవుని సన్నిధిలో వంగాలి. మోకాళ్ళు నల్లబడితే మన ముఖం తెల్లబడుతుంది. ఆ పరిస్థితి రావాలి. మోకరించాలి. మోకరించినప్పుడు అది దేవునికి మనం విధేయత చూపిన వారం అవుతాం. మోకరించినప్పుడు దేవునికి మనం తగ్గించుకున్న వారుగా కనిపిస్తాం. కనుక మనం మోకరించే అనుభవం ఉండాలి, ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. మన కుటుంబంలో మనం ప్రార్థన చేయాలి. మనమే ప్రార్థన చేయకపోతే మన పిల్లలు ప్రార్థన చేస్తారా? చెప్పాలి తల్లి. మనం చేస్తేనే మన పిల్లలు చేస్తారు. మనం నేర్పించాలి మన పిల్లలకి. మనమే అని నిద్రపెట్టి పడుకున్నాడు. మన పిల్లలు కూడా నువ్వు డబ్బులు వేస్తా, వాళ్ళు ఇంకో డబ్బులు వేస్తారు. ఈరోజు పిల్లలు చెడిపోతున్నారు, ప్రార్థన చేయండి. పిల్లలు దారి తప్పిపోయారు, ప్రార్థన చేయండి. పిల్లలు చదవట్లేదు, ప్రార్థన చేయండి అంటున్నారు. ఎందుకో అవన్నీ రావడానికి కారణం ఏంటో తెలుసు? నీవే. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అది నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. కొన్నేళ్ళు తన కుటుంబంతో మాట్లాడుతున్న అనుభవం ఏంటో తెలుసండి? ఆ కుటుంబం అంతా దేవునికి ప్రార్థన చేసే కుటుంబం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివే గదిలోనికి వెళ్ళిపోయి ముసుగేసుకుని ప్రార్థన చేయడం కాదు, నీతో పాటు నీ పిల్లలు కూడా మోకరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో పాటు నీ పిల్లలు కూడా దేవునికి మోకరించడం, ప్రార్థించడం నేర్పిస్తే వారు ఎన్నడూ కూడా మార్గాన్ని తప్పిపోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఎవరు ఇష్టపడరు, కానీ ఇష్టపడేలా మనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇష్టపడేలా చేయాలంటే ముందు మనం ప్రార్థన చేయాలి. ఎవరికే? దేవునికి. ప్రభువా నా బిడ్డలను నేను, ఇందాక ఆరాధన చేస్తూ అయ్యగారు ఒక మాట, నేను నా ఇంటి వారును ఎవరిని? దేవుని మనం సేవించాలంటే ప్రార్థనలో మనం సేవించాలి. దేవునితో మనం మాట్లాడాలి మన బిడ్డల కొరకు. కుటుంబం అంతా దేవునికి ప్రార్థన చేసే అనుభవాలు మనకు ఉండాలి. మనం ప్రార్థన చేస్తుంటే మన పిల్లలు టీవీ దగ్గర కూర్చుంటే
అదేమాత్రం కూడా మంచిది కాదు. భర్త ప్రార్థన చేస్తుంటే భార్య మొగల రేకులు సీరియల్ చూస్తుందంట. ఏ రేకులు ఉందా అది? ఇప్పుడు ఇంకోటి వచ్చేసింది, ఏ దీపం, అది అవుతలేదంట. భర్త పాపం కన్నీటి ప్రార్థన చేస్తుంది, ఈ అమ్మ కార్తీక దీపం పెట్టేసుకుని ఎలా చూసేస్తుంది. చూడండి, ఎవరు కారు యమునా తీరు. ఈరోజు కుటుంబాల్లో దీవెన లేకుండా పోవడానికి కారణం, ఆశీర్వాదం అనేది లేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే అనుభవాలు లేకపోవడం. కొన్నేళ్ళు కుటుంబము దేవునికి కుటుంబం అంతా ప్రార్థన చేస్తుంది. చూడండి, ప్రార్థన ఎందుకు చేయలేదు తెలుసా? చూడండి, కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ వచనం చదువు తల్లి. 145వ కీర్తన 18వ వచనం. త్వరగా. తనకు మొర్రపెట్టు వారందరికీ. అమ్మ చూడండి, చక్కగా మాట్లాడుతాను. తీసారమ్మా 118వ కీర్తన, ఇంకా తిరిగేస్తున్నారు. తీయండి. 118వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం. నన్ను తడబాటు చేసేస్తున్నారు. 145వ కీర్తన 18వ వచనం చదువుతల్లి. తనకు మొరపెట్టు వారందరికీ, అనగా నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మొరపెట్టు వారికి చెప్పాలమ్మా? దేవునికి మొరపెట్టేవారు ఉండాలి. అక్కడ అంటాడు, మొరపెట్టడం ఎలాగో తెలుసు, నిజముగా. అందరూ మోకరింతారు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, నా ఇంక చూడండి అంటుంది. ఒక్క మాట అర్థమవుదు. తర్వాత పాస్టర్ గారు ఆమెన్ అనేటప్పుడు ఆమేన్ అంటుంది. అదేం ప్రార్థన? ఒక ఆవిడ చక్కగా ప్రార్థన చేస్తున్నట్లు ఇలా ఉంటుంది. అంటుంది. అదో ప్రార్థన. అందుకే ఈ ప్రార్థనలన్నింటిని బట్టి ఇలాంటి ప్రార్థనలు ఉంటాయని ప్రభువు అన్నాడు. నిజముగా మొరపెట్టేవారిని దేవుడు చూస్తున్నాడు. గుర్రపెట్టేవారిని కాదు, మొరపెట్టేవారిని. నిజముగా మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మొరపెట్టే వారికి, నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి సమీపంగా ఉండాలంటే, దేవుడు మనకు దగ్గరగా ఉండాలంటే, దేవుడు మన కుటుంబంలోనికి రావాలంటే మనం నిజముగా దేవునికి మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థించు వారిలో మనం ఉండాలి. ప్రార్థించు వారిలో మన కుటుంబం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు ప్రార్థించు వారిలో ఒకడై ఉన్నాడని కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. అతను ప్రార్థన చేయు వారిలో ఒకడుగా ఉన్నాడు సమూయేలు. మోకరించి ప్రార్థన చేసే అనుభవం సమూయేలుకి ఎలా వచ్చిందండి? తన తల్లి నుండి వచ్చింది. తన తల్లి కన్నీటి ప్రార్థన చేసే అనుభవం ఆమెకుంది. ఆమె కన్నీరు ఒక ఏరుగా, ఒక నదిగా ప్రవహించే పరిస్థితి ఆమె కలిగి ఉంది. అలాంటి అనుభవం తన బిడ్డలకు కూడా ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మన కుటుంబం కూడా దేవునికి మొరపెట్టువారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో, దేవుని మనం స్తుతించగలుగుతామో, దేవుని మనం మహింపరచగలుగుతామో, దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా నీ పాదాలే నాకు శరణము, నీ పాదాలే నాకు దిక్కు, నీ పాదాలే తప్ప నాకు వేరే ఆధారము లేదని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి మనం దేవునికి ప్రార్థన చేసి గోజాడుతామో, అప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నువ్వు మొరపెట్టకుండా ఆయనకి నీకు సమీపంగా రాడా? దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నా దగ్గర ఉంటే ఇలా జరుగుతుందా అని అనుకుంటాం. నువ్వు మొరపెట్టే అనుభవం నీకుంటే ఆయనకి నీకు సమీపంగా ఉండే అనుభవం నీలోనికి వస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4:6. ఫిలిప్పీ పత్రిక 4:6. దేని గురించి మీరు చింతపడకండి, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనతోనూ దేవునికి తెలియజేయడు. దేవునికి స్తోత్రం. మనం దేని గురించి ఏం చేయకూడదంట? చింతించకూడదు. మనకు అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అని మనం చింతించకూడదంట.
మనం బాధపడకూడదు. మన చింత మనం పెట్టుకోకూడదు. మనసులో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ మన దేన్ని గురించి చింత ఉంటూ ప్రభు అన్నాడు, మీ చింత యావత్తు చెప్పాలి, మీ చింత యావత్తు నా మీద ఏంటి అన్నాడు. మరొక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దుకు రెండు అంటున్నాడు. కనుక చింతపడకూడదు. మనం చింతపడదు ద్వారా ఎంత మాత్రం కూడా దాన్ని ఎక్కువ చేసుకోలేము, తక్కువ చేసుకోలేము. కనుక మనం చింతించవద్దు. ప్రభు అందుకన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతపడకూడదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, వాటిని పోషిస్తున్న దేవుడిని నేను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటాడు ప్రభు. ఎంత గొప్ప విషయం అండి. కనుక ప్రభునందు ప్రియ స్నేహితులారా, మనం దేవుని గురించి చింతపడకూడదు. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఆయన అక్కడ అంటాడు, మీరు దేని గురించి చింతించకుండా చదువుతల్లి ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనతోనూ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి, దేవునికి తెలియపరచాలి. ప్రభువా, నా కుటుంబ పరిస్థితి ఇది, లేకపోతే మా బిడ్డల పరిస్థితి ఇది, లేకపోతే మా ఆర్థిక పరిస్థితి ఇది, నా శరీరంలో రోగ పరిస్థితి ఇది అని దేవునికి మనం తెలియపరచాలి. తెలియపరచకుండా మనం చింతించకూడదు. ప్రభు చెప్తున్నాడు. ఇవన్నీ మనకి ఎలా వస్తాయి తెలుసా? ప్రార్థన చేయడం ద్వారా ఈ అనుభవాలన్నీ మనకే వస్తాయి. కనుక కొన్నేళ్ళు కుటుంబము ప్రార్థించే కుటుంబం. మనం ప్రార్థన చేయాలి, మన బిడ్డలకు నేర్పించాలి ప్రార్థన చేయడం. మనము చేయాలి, మన బిడ్డలకు కూడా నేర్పించాలి. ఏ కుటుంబంలో తల్లి కన్నీటి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం దీవించబడుతుంది. ఏ కుటుంబంలో తల్లి కన్నీటి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి దేవుని అడుగుతుందో ఆ కుటుంబంలో ఉన్న బిడ్డల భవిష్యత్తు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు వచ్చి రాని ప్రార్థనే, నీకు నంగిడిగా వచ్చిన ప్రార్థన, నీకు ఏ విధంగా చేసినా నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎంత ఘోర పాపిలైనా త్రోసివేసే దేవుడు కాదు, హక్కును చేర్చుకునే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ స్నేహితులారా, మనము దేవునికి మొరపెట్టువారుగా ఉండాలి. మన కుటుంబం దేవునికి ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. మనం నేర్పించాలి మన పిల్లలకి. ఆయనకి ఒక అనుభవం చూద్దాం. 10:22 చదువుతల్లి. అపోస్తల కార్యములు 10:22. అక్కడ అంటున్నారు, కొర్నేలి సీమోను అనే పేతురుని తీసుకురావడానికి 3 మనుషులను పంపించాడు. పంపించినప్పుడు ఆ మనుషులు పేతురుని కలిసినప్పుడు ఆ మనుషులు పేతురుతో చెప్తున్నారు, చదువుతాలి. అందుకు వారు అంటున్నారు, నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొర్నేలి గురించి సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? కొర్నేలి యొక్క సైనికులు. కొర్నేలి పంపించాడు ఎవరి దగ్గరికి? పేతురు దగ్గరికి పంపించాడు 3. ఆ 3 సైనికులు పేతురయ్య దగ్గర చెప్తున్నారు. ఎవరి గురించి? కొర్నేలి గురించి. ఏం చెప్తున్నారు తెలుసా? కొర్నేలి కుటుంబం గురించి. చదువుతల మరొకరు, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడివాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలి యొక్క ఒక మనుషుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ కుటుంబం ఏం అనుభవం కలిగి ఉందో తెలుసా? సాక్ష్యం కలిగి ఉంది. ఈ కుటుంబంలో 4వ అనుభవం ఏంటో తెలుసా? మంచి సాక్ష్యము కలిగిన కుటుంబం. ఇతరులు చెప్తున్నారు. కొర్నేలి యొక్క సైనికులు పేతురైతో చెప్తున్నారు. ఏంటో తెలుసా? అయ్యా, మమ్మల్ని పంపించిన వాడు ఎవరో తెలుసా? ఆయన పేరు కొర్నేలి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? నీతిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబం గురించిన సాక్ష్యం ఇతరులు ఇవ్వాలి, నీ ఇంటి వారు ఇవ్వాలి. నేను గుర్చిన సాక్ష్యం నీ భర్త ఇవ్వాలి, నేను గుర్చిన సాక్ష్యం నీ పిల్లలు ఇవ్వాలి, నేను గుర్చిన సాక్ష్యం నీ సంఘం ఇవ్వాలి, నేను గుర్చిన నీ సాక్ష్యం నీ సమాజం ఇవ్వాలి, నీ గ్రామం ఇవ్వాలి. నీ గురించి, నీ కుటుంబం గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. చూడండి, పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు అడుగుతారు కదా, మా కుటుంబం అలాంటోళ్ళు అడుగుతారు లేదమ్మా? అడుగుతారు. ఎందుకు అడుగుతారు? అలా మంచివాళ్ళు అయితేనే వాళ్ళ అమ్మాయిని ఇస్తారు. కనుక మన కుటుంబం గురించి మనకు సాక్ష్యం ఉండాలి. అది కుటుంబంలో ఉండాలి, రక్త సంబంధుల మధ్య ఉండాలి, స్నేహితుల మధ్య ఉండాలి, సంఘంలో ఉండాలి, సమాజంలో ఉండాలి, నీ గ్రామంలో కూడా నీ కుటుంబం గురించి మంచి సాక్ష్యం
ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ కొన్నేలు పంపించిన సైనికులు ముగ్గురు ఆ కొన్నేలు భక్తుల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటో తెలుసా? అయ్యా, మీరు మమ్మల్ని మీ ఎద్దకు పంపించిన మా యొక్క శతాధిపతి ఎలాంటి వాడో తెలుసా? నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు, అతడు దేవునికి భయపడేవాడు. తర్వాత యూదులందరి మధ్య ఏం సంపాదించుకున్నాడు? మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, సుగంధ తైలము కంటే, చెప్పాలి తల్లి, మంచి పేరు మేలు అంటాడు. నువ్వు ఏమి సంపాదించుకున్నా వెళ్ళిపోయేటప్పుడు, నిన్ను మోసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఎవరు కూడా అయ్యి బాబు భలే ఇల్లు కట్టాడురా, భలే బంగారం కొన్నాడురా అంటారా? చెప్పాలి తల్లి. తీసారా? ప్రసంగం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము, ఈ భూమి మీద దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత కాలము మనం మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప చెడ్డ పేరు మనము సంపాదించుకోకూడదు. చచ్చిపోయిన తర్వాత అయ్యో ఈ అమ్మ చనిపోయిందా, అయ్యో ఈ నాన్న చనిపోయాడా, ఈ అయ్య చనిపోయాడా అని బాధపడే సాక్ష్యం మనం సంపాదించుకోవాలి తప్ప భలే చచ్చిందిరా, ఏంటది భలే చచ్చిందిరా అనే సాక్ష్యం మనం సంపాదించుకోకూడదు. నీ బిడ్డలు కూడా బ్రతుకున్నప్పుడు చనిపోయినప్పుడు కూడా తల్లిదండ్రుల గురించి సాక్ష్యం చెప్పాలి, మంచి సాక్ష్యం. నీ సంఘం, నీ గ్రామం. అందుకే కొన్నేళ్ళ కుటుంబం గురించి, కొన్నేళ్ళ కుటుంబం గురించి తన సైనికులు ముగ్గురు చెప్తున్నారు పేతురుతో, అయ్యా ఆయన నీతిమంతుడని చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు కూడా యోబు గురించి మంచి సాక్ష్యం పలికాడు. చూడండి, ఒక మాట చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువు తల్లి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా యోబుని గురించి ఆలోచించితివా, అతను ఎలాంటి వాడు అని చెప్తున్నాడు దేవుడు. చెప్పాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గురించి ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? దేవుడు, సాక్షాత్తు లోకరక్షకుడు, జగద్రక్షకుడైన దేవుడు చెప్తున్నాడు. భూమి ఆకాశంలో కలుగు చేసిన మహోన్నతుడైన దేవుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? యోబు గురించి. ఏమో తెలుసా? యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు సాక్ష్యం ఇది? ఎవరి గురించి? ఒక మనుషుని గురించి దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. మనుషుల గురించి మనుషులు చెప్పడం ఒక ఎత్తు అయితే, ఒక దేవుడే ఒక మనుషుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన మంచివాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన వంటివాడు ఎవడు కూడా లేడు. అదే యోబు గ్రంథము చూడండి 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. అదే యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ అంటున్నాడు చూడండి, యోబు స్నేహితుడని ఎలీఫాజు చెప్తున్నాడు. ఎవరి గురించి? యోబు గురించి మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు భక్తి గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? యోబు స్నేహితుడని ఎలీఫాజు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? యోబా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, మన కుటుంబం గురించి సాక్ష్యం ఇవ్వాలి. యోబు స్నేహితులు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యోబు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందయ్యా, నీ భక్తిలో కళంకము లేనివాడు, నీ భక్తిలో కొంచెమైన కూడా మచ్చలేనివాడు కనుక నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది, నీ యథార్థ ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యోబు స్నేహితులు. కనుక మనకు సాక్ష్యం ఉండాలి. కొన్నేళ్ళ కుటుంబం సాక్ష్యం కలిగిన కుటుంబం. ఆ గ్రామంలో, ఆ పట్టణంలో కొన్నేళ్ళ కుటుంబానికి ఒక సాక్ష్యం ఉంది. మన కుటుంబంలో, మన కుటుంబం గురించి మనకు సాక్ష్యం ఉందా? మన కుటుంబం గురించి సమాజం ఏం మాట్లాడుకుంటుంది? మన కుటుంబం గురించి గ్రామం ఏం మాట్లాడుకుంటుంది? మన కుటుంబం గురించి సంఘం ఏం మాట్లాడుకుంటుంది? మన కుటుంబం గురించి మన రక్త సంబంధులు ఏం మాట్లాడుకుంటారు? మన కుటుంబం గురించి మన స్నేహితులు ఏం మాట్లాడుకుంటున్నారు? కావాలి ప్రేమ స్నేహితులారా, సాక్ష్యం సంపాదించుకోవాలి.
ఈ లోకమందు నువ్వు సాక్ష్యం సంపాదించుకోకపోతే క్రైస్తవుడిగా నువ్వు భక్తి చేయడం అనవసరం. నువ్వు ఎంతకాలం క్రైస్తవుడు అయినా, ఎంతకాలం నువ్వు భక్తిపరుడు అయినా, ఎంతకాలం నువ్వు విశ్వాసి అయినా, నీకు సాక్ష్యం లేకపోతే పెంట మీద చెత్తతో సమానం. సాక్ష్యం మనం కలిగి ఉండాలి. కొన్నేళ్ళ కుటుంబంలో ఏముంది? సాక్ష్యం ఉంది. అతని సైనిక దళం పేతురు భక్తుడు దగ్గర చెప్తున్నాడు, అయ్యా మమ్మల్ని పంపించిన వాడు నీతిమంతుడు, అతడు దేవునికి భయపడేవాడు, అతడు యూదులందరికీ మధ్య ఏం సంపాదించుకున్నాడు? మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నీకు మంచి పేరుందా? నీ బిడ్డల మధ్య నీకు మంచి పేరుందా? నీ రక్త సంబంధుల మధ్య నీకు మంచి పేరుందా? ప్రభునందు ప్రియ స్నేహితులారా, మన కుటుంబానికి ఒక మంచి ఉండాలి, మంచి సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నేళ్ళ కుటుంబంలో ఏముంది? సాక్ష్యం ఉంది. మన కుటుంబాలకు కూడా ఏం కావాలి? సాక్ష్యం కావాలి, మంచి సాక్ష్యం కావాలి. మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత మరొక అనుభవం నేర్పిస్తాను, 5వ అనుభవంతో ముగిస్తాను. చూడండి, 10వ అధ్యాయం 24వ వచనం. మరునాడు వారి కైసరులో ప్రవేశించి అప్పుడు కొన్నేలి ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నేళ్ళ కుటుంబంలో మరొక అనుభవం ఏంటో తెలుసా? కనిపెట్టే అనుభవం, కనిపెట్టే గృహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టే కుటుంబం. చూడండి, మరునాడు అంటే మరుసటి రోజు పేతురయ్య కైసరయ ప్రాంతానికి రాబోతున్నాడు. ఆయన కొరకు కనిపెడుతున్నారు ఎవరో? కొర్నేలి తన కుటుంబము. అతను కుటుంబమే కాకుండా అతడు అందరిని ఎవరిని పిలిచాడు అక్కడ? తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? పెళ్లి కొరకు పిలిచాడా? చెప్పాలి. కొర్నేలి తన కుటుంబం కలిసి తన స్నేహితులను, బంధువులను అందరినీ పిలిచారు. దేనికి పిలిచారు? పెళ్ళికి పిలిచారా? ఫంక్షన్కి పిలిచారా? బర్త్డే ఫంక్షన్ పిలిచారా? దేనికి పిలిచారు? చెప్పాలి. దేవుని స్తుతించడానికి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏంటో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, ఒక సేవకుని కొరకు కనిపెడుతున్నారంట. ఎవరి కొరకు? సేవకుని కొరకు కనిపెట్టాలి. చూడండి, ఈ రాత్రి మనకు ఉద్యోగ సభలు జరుగుతాయి, ఉపవాస కూటాలు జరుగుతాయి. మనం ఎవరిని పెడితే వాళ్ళని పిలిచకూడదంట. ఆ పిలిచిన వారు, మనం పిలవాలనుకున్న వారి పేర్లు మన మనసులో ఉంచుకుని ప్రార్థన చేస్తూ మనం ఏం చేయాలంట? కనిపెట్టాలి. ప్రభువా, నువ్వు ఎవరిని పంపిస్తావు? కైసర ప్రాంతానికి ఎవరిని పంపిస్తే మంచిదో ప్రభు అప్పటికే పేతురికి ఒక దర్శనం ఇచ్చాడు. అదంతా ఎవరో చాలా టైం పడుతుంది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక శతాధిపతి అయిన ఆ కొర్నేలి ఏం చేస్తున్నా? కింద మాటలు చదువుతల్లి. అప్పుడు అతడు ఎవరు లోపలికి రాగా? పేతురయ్య లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని దేని మీద పడి? పాదముల మీద పడి నమస్కారం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కాళ్ళ మీద పడ్డాడు? పేతురయ్య కాళ్ళ మీద. ఒక సేవకుని కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు? చెప్పాలి తల్లి. కొర్నేలి ఎవరో? శతాధిపతి. రోమా ప్రభుత్వంలో పటాలం అనబడిన పట్టణానికి అతను శతాధిపతిగా పనిచేస్తున్న ఒక అధికారి అయిన వ్యక్తి. అతని వెనకాల కొంత సైన్యం ఉంది. అలాంటి సైన్యము కలిగిన వ్యక్తి, రోమా ప్రభుత్వంలో గుర్తింపు అధికారం కలిగిన వ్యక్తి ఒక సేవకుని కాళ్ళకి ఏం చేస్తున్నాడు? చెప్పాలి తల్లి. నమస్కారం చేస్తున్నాడు. ఎక్కడికి వస్తేని? చెప్పాలి తల్లి. ఆయన కొన్నేళ్ళు ఇంటికి రాగానే ఆయన కాళ్ళ మీద పడిపోయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం పాస్టర్ గారు ఎవరైనా మన సేవకుడు మన ఇంటికి వస్తే ఏం చేస్తారు? చాలామంది. ఒక ఆవిడ అంటుంది నన్ను, ఇక్కడ కోరి మార్కెట్ దగ్గర ఆనందనగర్ అని ఉంది, అక్కడ మాకు ఒక విశ్వాసం ఉంది, మా సంఘానికి వచ్చి. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. వెళ్తే ఇవిడ కిటికీలో నుంచి నేను చూసింది అనుకుంటా. అలా అమ్మాయికి చెప్తుంది, ఏ పాటగారు వస్తున్నారు, మా అమ్మ లేదని చెప్పాను. ఎవరు లేరని చెప్పాలా? మా అమ్మ లేదండి పాటగారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకో అనుకుంటే తర్వాత తెలిసిందిలే, ఆ టయానికి మంచి సీరియల్ వస్తుందంట.
స్తోత్రం చెప్పండి. ఆ పక్కన ఆవిడ ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ లాగేద్ది కదా, లాగే చెప్పింది నాకు, అయ్యగారు ఎందుకు అందనుకున్నారో ఆ టయానికి అది సీరియల్స్ వస్తుందండి. ఏం చెప్పింది నాకు ఆ పిల్ల అంటుంది, అయ్యగారండి మా అమ్మ లేదండి. ఎక్కడికి వెళ్ళిందమ్మా అన్నాను. ఈ పిల్ల ఇంక చిత్రంగా మాట్లాడుతుంది. మార్కెట్కి వెళ్ళిందండి. ఎప్పుడు వెళ్ళిందమ్మా అన్నాను. చాలాసేపు అయిందండి వెళ్ళిపోయి. ఫోన్లే సరే అమ్మ వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చారని చెప్పా అన్నాను. అలాగండి నేను వెళ్ళగానే చేసిన తలుపు ఠండమంట. స్తోత్రం. ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సేవకుడు నీ ఇంటికి రావడం నీకేంటి చెప్పాలి తల్లి? ఆశీర్వాదం. వారానికి ఒకసారి వచ్చేస్తున్నాడు పాటర్ గారు, నెలకు ఒకసారి వచ్చేస్తున్నాడు పాటర్ గారు అనుకోకూడదు. ప్రతిరోజు నీ ఇంటికి రావాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుని పాదములు నీ ఇంటి దగ్గర మోపినప్పుడు నీకేం కలుగుతుంది? ఆశీర్వాదం. అది గుర్తెరిగాడు ఎవరో? శతాధిపతి అయిన కొర్నేలి. అంతే. అతను తన ఇంటి దగ్గరికి వెంటనే రాగానే అతను కాళ్ళ మీద పడిపోయి నమస్కారం పెడుతున్నాడు. అప్పుడు పేతురయ్య అంటాడు, అయ్యా బాబు కొర్నేలి, నేను నీలాంటి అక్కడ ఏం చదువుండి అమ్మ, నా మాటలు ఎందుకు? అందుకు పేతురు నువ్వు లేచి నేను కూడా నరుడినే. ప్రభు బాబు కొర్నేలి, నేనేం దేవుణ్ణి కాదయ్యా, నేను కూడా నరుడినే, నేను నీలాంటి మనిషినే, నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేయొద్దంటే శతాధిపతి చెప్తున్నాడు, అయ్యా నీలో ఒక దైవత్వం కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మా ఇంటికి రావడం ద్వారా ఒక దైవ కళ మా ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవత్వము మా ఇంటిలోనికి ప్రవేశించింది. అందుకే నా శరీరము, నా యొక్క అధికారం అంతా నీ కాళ్ళ మీద పడవలసి వచ్చిందయ్యా. అక్కడ అంటున్నాడు, అతను కనిపెట్టాడు ఎవరి కోసం తెలుసా? సేవకుని కొరకు, దేవుని వాక్కు కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు ఏ మాటలు చెబుతాడో ఆ మాటల కొరకు అతను కనిపెడుతున్నాడు. కనిపెడతాం కాకుండా అతను తన ఇంటి వారిని, తన బంధువులను, తన స్నేహితులను అందరినీ పిలిచాడు. దేనికో తెలుసా? రండి, ఈరోజు ఒక గొప్ప సేవకుడు రాబోతున్నాడు, దేవుని వాక్యము అందించబోతున్నాడు. అతని మాటల ద్వారా మనకు విమోచన కలుగుతుంది, అతని మాటల ద్వారా మనం విడిపించబడతాం, అతని మాటల ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అని వారందరినీ పిలిచి ఆడ కూర్చోబెట్టాడు. చూడండి, మనం భోజనానికి అందరినీ కాకేస్తాం, ప్రార్థన కూటం పెట్టుకుంటే కాకేస్తామా? చెప్పాలి తల్లి, కాకేస్తామా? ఫంక్షన్కి అందరినీ పిలుస్తాం. కానీ కొర్నేలి కుటుంబం దేని కొరకు కనిపెడుతుంది తెలుసా? దేవుని కొరకు, దేవుని సేవకుని కొరకు, దేవుని నోటి మాట కొరకు. ఆ సేవకుని నోట ఏ మాట వస్తుంది? మనం కనిపెట్టేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొర్నేలి కుటుంబము దేవుని కొరకు కనిపెట్టే కుటుంబం. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. త్వరగా. యెషయా గ్రంథము 64:4. తన కొరకు కనిపెట్టు వారి విషయమై, అమ్మా, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నువ్వు తప్పక తన కార్యము సఫలము చేయు. మరి ఏ దేవుడును ఎవడను నే కాలమును చూడి ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన కొరకు కనిపెట్టువారు. మనం దేవుని కొరకు కనిపెడితే దేవుని కార్యాలు చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక తన కొరకు కనిపెట్టు వారి విషయమై నువ్వు తప్పక తన కార్యాలు సఫలము చేసే దేవుడు. మనం దేవుని కొరకు కనిపెడితే మన జీవితాల్లో తన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కనిపెట్టాలి మనం దేవుని కొరకు. ప్రభువా, నీవు ఈరోజు నాతో మాట్లాడినని కనిపెట్టాలి. ప్రభువా, నీ దర్శనం నాకు ఇవ్వాలని కనిపెట్టాలి. దేవా, నీ ఆత్మ నాకు ఇవ్వాలని కనిపెట్టాలి. దేవా, ఈ రాత్రి నన్ను నువ్వు దర్శించాలని కనిపెట్టాలి. అలా కనిపెట్టు వారి జీవితాల్లో, అలా కనిపెట్టు వారి కుటుంబాల్లో దేవుడు తప్పక ఏం చేస్తాడు? తన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన కార్యాలు అలాంటివి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. అలాంటి కార్యములు చేయగల దేవుడు మనకున్నాడు. అలాంటి కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరగాలంటే మనం దేవుని కొరకు కనిపెట్టాలి. ఆయన వాక్కు కొరకు కనిపెట్టాలి, ఆయన మాట కొరకు కనిపెట్టాలి, ఆయన దర్శనం కొరకు కనిపెట్టాలి. దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టాలి. ప్రభువా, నా బిడ్డల జీవితంలో నీ చిత్తం ఏమిటి అని కనిపెట్టాలి. నా బిడ్డల వివాహ విషయంలో నీ చిత్తం ఏమిటని కనిపెట్టాలి. నా బిడ్డల భవిష్యత్తులో నీ చిత్తం ఏంటని కనిపెట్టాలి.
అంతేమని ఎవడు పడితే వాడికి దారంట పోయి దానికి కూడా చేసేయకూడదు. అలా చేసి చాలామంది ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. దేవుని కొరకు కనిపెట్టాలి. రెండో విషయం చూడండి, 147వ కీర్తన 11వ వచనం. 147వ కీర్తన 11వ వచనం చదువుదాం. దేవుని కొరకు కనిపెట్టు వారిలో ఏం దొరుకుతుందో. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారు యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని కొరకు ఏం కనిపెట్టాలి. కనిపెడితే మనకేం దొరుకుతుంది చెప్పాలి. కృప. దేవునికి స్తోత్రం. కృప కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుని కృప కొరకు కూడా మనం కనిపెట్టాలి. ప్రభువా నీ కృప ఏంటి మా జీవితాల పట్ల, మా కుటుంబం పట్ల నీ కృప ఏంటి ప్రభువా? నీ కృప ఏ విధంగా ఉన్నది చూడండి. అక్కడ అంటాడు, చక్కని మాట అంటాడు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనైతే నీ కృపను బట్టి బ్రతుకుచున్నాను అంటాడు భక్తుడు. కనుక మన దేవుని కృపను బట్టి, ప్రభువా నీ కృప ఏంటి మా పట్ల, మీరు మా పట్ల చూపిస్తున్న కృప ఎంత గొప్పది ప్రభువా. ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి. ఆయన కనిపెట్టి వారి కొరకు ఆయన కృప విస్తరిస్తుంది. మనం కృప కొరకు కనిపెట్టాలి. దేని కొరకు కనిపెడతాం కాదు, వర్షం వస్తుందని లేకపోతే ఇంకోటి వస్తుందని కనిపెడతాం కాదు కానీ మనం కృప కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. అలా కనిపెట్టు వారిలో యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరొక మాట చదివి ముగిస్తాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. త్వరగా. కనుక తరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేని కొరకు కనిపెట్టాలి? దేవుని రాకడ కొరకు. దేవునికి స్తోత్రం. అయ్యా నీ రాకడ ఎప్పుడు? నువ్వు ఏవేళ పరిస్థితులతో ఎప్పుడు రాబోతున్నావు? నీ రాకడ సమయం ఎప్పుడు అని ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టాలి. ప్రభువా నీ రాకడ కొరకు నేను కనిపెడుతున్నాను. నేను సిద్ధపడిపోయాను ప్రభువా, నేను సిద్ధపడుతున్నాను, నేను ప్రత్యేకించబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను నీతిపరచబడ్డాను, నాలో మాలిన్యాన్ని కడిగేసుకున్నాను, నీ కొరకు నేను కనిపెట్టున్నాను. నీ రాకడ ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్నాను ప్రభువా అని ఆయన రాకడ కొరకు మనం ప్రతి దినము కనిపెడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేని కొరకు కనిపెట్టినా కనిపెట్టకపోయినా క్రైస్తవులుగా పిలువబడిన మనము, విశ్వాసులుగా పిలువబడిన మనము ప్రతి దినము దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టాలి. ప్రభువా ఎప్పుడు నీ రాకడ, ఎప్పుడు రాబోతున్నావు ప్రభువా, ఎప్పుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నావు ప్రభువా, పెండ్లి కుమార్తెగా నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తున్నావు, పెండ్లి కుమార్తెగా ఎప్పుడు నన్ను పిలుస్తున్నావు, ఎప్పుడు నువ్వు నన్ను నీ హక్కును చేర్చుకుని పోతున్నావు, నీ సింహాసనం మీద నన్ను కూర్చుని పోతున్నావు, ఆ పరిశుద్ధుల మధ్య నీతిమంతుల మధ్య ఆ సభలో నేను ఎప్పుడు ఉండబోతున్నానని ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు మనం కనిపెడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నేళ్ళ కుటుంబము దేవుని కొరకు కనిపెడుతుంది. దేవుని రాకడ కొరకు, దేవుని కృప కొరకు, దేవుని కార్యాల కొరకు కనిపెడుతుంది. మనము మన కుటుంబం కూడా దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి, దేవుని కృప కొరకు కనిపెట్టాలి, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగడం కొరకు కనిపెట్టాలి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, కొన్నేళ్ళ కుటుంబంలో 5 రకాల అనుభవాలు మనకు నేర్పిస్తున్నాం. మొట్టమొదటిది దేవునికి భయపడిన కుటుంబము, రెండవది ధర్మకార్యాలు చేసిన కుటుంబం, మూడవది దేవునికి ప్రార్థించిన కుటుంబము, నాలుగవది సాక్ష్యము కలిగిన కుటుంబము, ఐదవది కనిపెట్టే కుటుంబం. దేవుని కొరకు కనిపెట్టే కుటుంబం, దేవుని కృప కొరకు, కార్యాల కొరకు, దేవుని రాకడ కొరకు కనిపెట్టిన కుటుంబం. కనుక మన కుటుంబాలు ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ముందుకు కొనసాగించబడాలని. కొన్నేళ్ళ కుటుంబం ఏ విధంగా 5 అనుభవాలు కలిగి ముందుకు వెళ్ళిందో, కొన్నేళ్ళ కుటుంబంలో అటువంటి గొప్ప అనుభవాలు, గొప్ప లక్షణాలు కలిగి ఆ కుటుంబం ముందుకు వెళ్ళి ఏ విధంగా ఆశీర్వదించబడిందో, దీవించబడిందో, మనము మన కుటుంబాలు కూడా అటువంటి అనుభవాలు గుండా, అటువంటి అనుభవాలు మనలో ఉండి మనం ముందుకు కొనసాగించబడితే మనం ఎంతగానో దేవుని చేత ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అటువంటి కొన్నేళ్ళకి ఇచ్చిన అనుభవాలు, కొన్నేళ్ళ కుటుంబం కలిగి ఉన్న అనుభవాలు
మీరు మీ కుటుంబాలు కలిగి ఉండాలని సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృప ఈ రాత్రి మీకు అనుగ్రహించునుగాక.